కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామంలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన రథోత్సవంలో గ్రామస్తులతో కలిసి మంత్రి రథాన్ని లాగి ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సుందరగిరి మీసాల వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రత్యేకమైన దివ్యక్షేత్రమని, బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దేవాలయాల్లో నిత్య పూజలు, ఆరాధనలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా ప్రజలందరూ పుష్కరాల్లో పాల్గొని దైవానుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ కావాలని, అదేవిధంగా కొండపైకి దారి ఏర్పాటు చేయాలని, దేవాలయం వర్షం వచ్చినప్పుడు కొంత నీళ్లతోటి ఉంటున్నటువంటి సందర్భంగా దాని ఈ విధంగా వాటర్ ప్రభావం పడకుండా ఉండాలనేటువంటి ప్రధానమైన పనులను దృష్టించడం జరిగింది. వాటి వెంటనే పరిశీలన చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో దేవాలయాలకు సంబంధించి పూజలు కానీ, దానికి సంబంధించినటువంటి పాశ్చాత్య దాని యొక్క భక్తికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగకుండా అన్ని రకాలుగా దేవాలయాల యొక్క నిత్య పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కూడా ప్రారంభమైనాయి. అనేకమైనటువంటి మంచి ఏర్పాట్లు జరిగినాయి. భక్తులందరూ వచ్చి సరస్వతి పుష్కరాల్లో స్నానం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సంబంధించి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఉచితంగానే బస్సు ప్రయాణం కూడా చేయవచ్చు. కాబట్టి సరస్వతి పుష్కరాలు మరి ముక్తేశ్వర స్వామి మన జిల్లాలోనే, ఉమ్మడి జిల్లాలో ఉంది.